మరి చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మననుసరించుదియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగా మనము ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు ఎన్ని వచనాలు చదివాం? 4 వచనాలు. ఈ 4 వచనాలు కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే మొదటి వచనంలో ఒక మంచి మాట ఇలా రాయబడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తులో ఉన్నవాడికి ఎవరైనా సరే ఎలాంటి శిక్ష లేదు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ మానవునికి శిక్ష ఎందుకు లేదు, ఎందుకు అనేది మనము కొన్ని ఆలోచన చెయ్యాలి. కొంత ఎందుకు లేదు? అలాగని మనం పాపం చేయని వారిగా ఉన్నామా? లేదు. పాపము చేసిన వారము, అలాగనే దుర్మార్గమైనటువంటి కార్యాలు చేయకుండా ఉన్నామా? అలాగని లేదు. దుర్మార్గమైన కార్యాలు చేస్తున్నాం, నీతిమంతుడుగా జీవించామనా? అలా లేదు. నీతిమంతుడుగా మనము జీవించలేదు. అందుకనే దేవుని వాక్యములో ఉన్న సంగతి ఇలా రాయబడతా ఉంది. ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. త్రోవ చూపేవారు లేరు, మార్గం చూపేవారు లేరు. ఈరోజు మనకు ఆయనలో ఉన్నాము కనుక ఏ శిక్షా విధి లేదు. మరి ఒకానొకప్పుడు మన మీద శిక్ష ఉంది, మన మీద పాపం ఉంది, మన మీద మరణ దండన ఉండేది. ఆమెన్, హల్లెలూయా. అందుకనే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని రాయబడతా ఉంది. మరి ఈ భాగములోనే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. అయితే ఈ మానవుని పైన ఒకానొకప్పుడు అంటే చాలా క్లియర్గా 2024 సంవత్సరాల క్రితం మానవుని మీద పాపమున్నది. మానవుని మీద సాతానుని యొక్క ఏలుబడి ఉన్నది. మానవుడు సాతానుని యొక్క కబంధ హస్తాల క్రింద ఉన్నాడు. ఆమెన్. అయితే ఇప్పుడున్నాడా? ఇప్పుడు లేడు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు ఈ మానవుడు? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆయన పరిశుద్ధ ఆలయములో, ఆయన బలిపీఠము ఎదుట ఒలీవ మొక్కల వలె ఉన్నాం. ఆమెన్. అంతకుముందు
ముళ్ళ తుప్పల్లాంటి మొక్కలుగా, గచ్చ పొదల లాంటి మొక్కలుగా, రకరకాలైనటువంటి మొక్కలుగా, దేనికి ఎవరికి పనికొచ్చేటటువంటి మొక్కలుగా మనము లేము. ఇప్పుడంటే ఎప్పుడు 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క భూలోకానికి నరావతారిగా వచ్చిన పిదప మానవుని మీద ఉండేటటువంటి మరణ శిక్ష, మరణదండన ఆయన తొలగించి వేశాడు. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మరణదండన తొలగిపోయిందో ఈ మానవుడు ఎక్కడున్నట్లు? క్రీస్తులో ఉన్నట్లు. ఎప్పుడైతే పాపము క్షమింపబడిందో అప్పుడు క్రీస్తు రక్తము చేత కడగబడినవాడు. అందుకే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇది క్రిస్టల్ క్లియర్గా ఉంది మాట. చూద్దామా ఒకసారి? అయితే దీని యొక్క వివరాల్లోనికి వెళదాం. దీని వివరాల్లోనికి వెళితే 7వ అధ్యాయంలోకి రండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో కొన్ని వచనాలు చూడండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని తెలుసుకుందుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఇంకొక మాట చెప్తా, అక్కడే ఉండండి. కీర్తనకారుడు దావీదు గారు అంటాడు ప్రార్థనలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. 51వ కీర్తన 5వ వచనంలో ఉంది ఆ మాట. అయితే ఇప్పుడు మనం ఏమయ్యాం? ఒకప్పుడు మాట ఏంటి? క్రీస్తు రాకముందు, యేసుక్రీస్తు వారు రాకముందు, దేవుడు లోకమును ప్రేమింపకముందు ఏమైపోయి ఉన్నాం? మనము పాపములో అమ్మబడిపోయాం, పాపానికి చిక్కబడిపోయాం, పాపమునకు దొరికిపోయాం, పాపమునకు మరి ఈ యొక్క పాపపు జీవితములో సాతానుని యొక్క ఏలుబడిలోకి వెళ్ళిపోయాం. ఆడు మన మీద అధికారము చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు భూలోకానికి రావడం జరిగిందో, ఆ పాపము నుంచి ఎలాగైతే అమ్మబడ్డామో పాపానికి, ఆ పాపము నుంచి మనకు విడుదల. ఆమెన్, హల్లెలూయా. ఎలా విడుదల? తన రక్తమును క్రయధనముగా చెల్లించి మన కోసము తన రక్తాన్ని చిందించి మనకు విడుదలనిచ్చి ఆ రక్తములో మనకు ఉతక స్నానము చేయించాడు. రక్త ప్రోక్షణ. అందుకే ఆయనకి మనకు ఏదైనా బంధం ఉంది అంటే రక్త సంబంధము కంటే ఎక్కువ. ఆమెన్, హల్లెలూయా. చూడండి 15వ వచనం చదవండి ఒకసారి. ఎలయనగా నేను చేయునది నేనెరుగుదును. చదవండి 7వ అధ్యాయము. ఎలయనగా నేను చేయునది నేనెరగను, నేను చెయ్య నిశ్చయించునది చెయ్యక దేశించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. చూసారా? అందుకనే అంటాడు కదా పౌలు గారు తన గురించి 7వ అధ్యాయంలో మాట్లాడుతూ 24లో అంటాడు, అయ్యో
నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఏమండి, ఎవరు విడిపించింది? ఈయన్ని ఎవరు విడిపించారు? ఈయన్ని అప్పుడు మనకు దమస్కో గుర్తుకు రావాలి. దమస్కో గుర్తొచ్చినప్పుడు దమస్కోలో జరిగిన సన్నివేశం గుర్తుకు రావాలి. సౌలా ఎందుకు హింసిస్తున్నా? ఎందుకు నన్ను బాధపడుతున్నా? ఆ సందర్భం మనకు గుర్తుకొస్తే అందులో ఉన్న విషయము మనకు అర్థమవుద్ది. ఇప్పుడు ఈ యొక్క పౌలు గారిని ఈ సౌలు గారిగా ఉన్నప్పుడు ఎవరు విడిపించాడు ఈయన్ని? యేసుక్రీస్తు వారే. అందును బట్టి ఏమని సెలవిస్తూ ఉన్నాడు తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, ఆయన నన్ను విడిపించాడు. ఎందుకంటే దౌర్భాగ్య స్థితిలో నుంచి, పనికి మాలిన స్థితిలో నుంచి, సాతానుని అస్తాల నుంచి, సాతానుని యొక్క కట్లను తెంచాడు ఆయన. నేను విడిపింపబడ్డాను. అయితే ఇప్పుడు మనకు అర్థమవుతున్న మాట ఏంటి? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే క్రీస్తులో ఉన్నామా, సబ్జెక్ట్ మారిపోతుందా, ట్రాక్ మారిపోతుందా, దారి మారిపోతుందా? దారి దేవునిలోనికి రావాలి తప్ప దారి ఎప్పుడూ కూడా ఎటు మార్గమై ఉండాలి? మన చూపు దేవుని వైపే నడవాలా, దేవునితోనే నడవాలా, వాక్యముతోనే నడవాలా, ప్రార్థనలోనే ఎదగాల, విశ్వాసములోనే నిలబడాలా. ఈ ఒకవేళ ఎక్కడైనా ఈ సందర్భం మిస్ అయిందనుకోండి, ఇటు వెళ్ళిపోతున్నట్టు మనం లోకం వైపుకి వెళ్ళిపోతున్నట్టు. చూద్దాం ఇంకా కొంచెం ముందుకు వెళదాం. 2వ వచనం చదవండి. చూడండి 3వ అధ్యాయంలోకి రండి ఒకసారి. అలాగే 3వ అధ్యాయంలోనికి వచ్చి 24వ వచనం చూడండి. మంచి మాట కూడా ఉంది అక్కడ. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. అబ్బా, మనం ఏమై ఉన్నాం ఇప్పుడు? మనం నీతిమంతులమా అనీతిమంతులమా? నీతిమంతులమే. మన మీద శిక్ష ఉందంటారా? లేదంటారా? ఏ శిక్ష లేదు మన మీద. మనం త్రోవ తప్పిపోతే ఉంటుంది. అవునా కాదండి? ఉదాహరణకి మీకు ఒక చక్కని సన్నివేశాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మన మీద శిక్ష లేదు అనడానికి ఒకటే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చక్కగా అక్కడక్కడ కొన్ని గృహాల్లో మనం చూస్తూ ఉంటాం. కొన్ని గొర్రెలు, ఆయన చేతిలో ఒక గొర్రె, ఒక వంకీతో ఉండే కర్ర. దాని అర్థం ఏంటి? ఆ పిక్చర్ మనకు చూపించేటటువంటి తాత్పర్యం ఏంటి? అర్థం ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. ఇదిగో నా చేతిలో కర్ర ఎందుకు? ఆ వంకీతో ఉండే కర్ర డొంకులులాగా ఉంటుంది. ఇలాగా మీరు చూడండి ఎప్పుడైనా. ఎందుకంటే ఏ గొర్రెైనా త్రోవ తప్పిందనుకో, ఆ వంకీ కర్ర వేసి ఒక లాగితే తిన్నని మార్గంలోకి వెళ్తుంది. అది సంగతి. చూసారా? ఎందుకని? మన మీద శిక్ష ఉండకూడదని. అందుకే కాదండి, చక్కని మాట ఉంది ఎక్కడ? మార్కు సువార్తలో రాయబడుతుంది ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు ఆయన. ఎవరు? మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారండి. నువ్వు నశించిపోకూడదనే,
తండ్రి అయిన దేవాతి దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక, నీ మీద ప్రేమ చూపించాడు కనుక నువ్వు ఈ యొక్క పాపముతోనే జీవిస్తున్నావు, పాపముతోనే బ్రతుకుతున్నావు, పాపములోనే చచ్చిపోతున్నావు, నీ ఆత్మ ఎటెళ్ళిపోతుంది, నిత్య నరకంలోకి వెళ్ళిపోతుందని ఆయన ఎంతో వేదన పడి ఆయన తన కుమారుని భూలోకానికి పంపించాడు. అందుకే యోహాను సువార్త 3:16 ఇలా రాయబడుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించి ఊరుకున్నాడా? తన అద్వితీయ కుమారుణ్ణి భూలోకానికి పంపాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు పంపాడు? నీవు నేను నశించిపోకూడదని. మనము ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క పౌలు గారు ఏమన్నాడు? 24వ వచనములో 7వ అధ్యాయములో, నేను దౌర్భాగ్యుడను. ఏమన్నాడండి? నేను దౌర్భాగ్యుడను, నేనెంతో దౌర్భాగ్యుడను, నేను ఇలాంటి దుర్మార్గమైనటువంటి మరణానికి లోనైపోయాను. నన్ను ఎవడు విడిపించాడు? యేసుక్రీస్తు వారు మాత్రమే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేక నశించిపోతున్నామని దేవుడు లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి భూలోకానికి పంపించి, ఎవడైతే యేసు అను నామం పేరట, ఎవరైతే యేసు అను నామములో ప్రతి మోకాలు వంగుతుందో వానికి నిత్య జీవము. అంతేనండి. 2వ వచనం ఏం చెప్తుంది? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అద్భుతమైన మాట. ఎక్కడి నుంచి విడిపించబడ్డాయి? మొదటి మాట గుర్తుపెట్టుకోవాలి. ఏమని? క్రీస్తులో ఉంటే ఏ శిక్ష విధి లేదు కాబట్టి అనే మాట చెప్పుకున్నాం పైన ప్రారంభంలో. అంటే ఒకానొకప్పుడు ఇలా ఉండేవారు, ఒకానొకప్పుడు ఇలా జీవించేవారు. కాబట్టి ఇప్పుడు మీరు క్రీస్తులోనికి వస్తే ఏ శిక్షా విధి ఉండదు, మరణము ఉండదు, జీవము, నిత్య జీవము, అక్కడ సంతోషమును ఆనందమును ఉంటుంది. నీ ఆత్మ నీ శరీరము నుంచి వేరైపోయిన తర్వాత నీ ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి, మోక్షం దగ్గరికి వెళ్ళాలి తప్ప నిత్య నరకములోనికి వెళ్ళకూడదని నాలోనికి మీరు రండి, నాలో అంటు కట్టబడండి. ఆమేన్. అందుకని అంటాడు కదా, చూడండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? దాని గురించి కూడా మనం ఆలోచన చెయ్యాలి. చూద్దామా ఒక్కసారి? 7వ అధ్యాయంలోకి రండి. 7వ అధ్యాయంలోనికి వస్తే మనం ఇంతకుముందు చదివినటువంటి మాటలు, మనం ఇంతకుముందు 7వ అధ్యాయము 14వ వచనం నుంచి చదివినటువంటి మాటలన్నీ కూడా దీనికి చక్కగా అర్థమవుతుంది. అయితే ఆయన ఏం చేశాను? ఆయన మనకి ఎంత సహాయం చేశాడు తెలుసా? చిన్న సాయం చేస్తే మనం ఎంతో, అయ్యో నువ్వెంతో సాయం, చిన్న పనైనా ఏమన్నా తెలుసా? నువ్వెంతో సహాయం చేశావు, నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను, మీకు చాలా థ్యాంక్స్. ఆ మాట 1కి 10 సార్లు చెప్పుకుంటాం. నా బోటోడు అయితే 1000 సార్లు చెప్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఆత్మ యొక్క నియమము, పాపము యొక్క నియమము, పాప మరణాల యొక్క నియమం ఏంటి? ఆత్మ యొక్క నియమం ఏంటి? క్రీస్తులో ఉన్నవాడు ఆత్మ నియమములో జీవిస్తాడు. పాపములో జీవించేవాడు పాపము వలన వచ్చు జీతము మరణం. దాని నియమం అదే కదా, దాని తాత్పర్యం అదే, దాని ఈక్వేషన్ అదే. పాపం చేసేవాడు, దుర్మార్గం చేసేవాడు, దేవునికి దూరంగా తిరిగేవాడు, దేవునికి దూరమైపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? పాపము ఏం కంటుంది? మరణాన్ని కంటుంది. ఇప్పుడు క్రీస్తులో ఉంటే ఆత్మ యొక్క నియమం ఏంటి?
క్రీస్తులో ఇంకా జీవింపచేస్తుంది. అదే నిత్య జీవమునకు మార్గం. హల్లెలూయా. మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ ఒక చిన్న ఉదాహరణ మీ ముందు పెడతా. మొదటి కీర్తన ఉందా? మొదటి కీర్తనలో చెప్దామా ఒకసారి? దుష్టులు ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు. అక్కడ ఆగాలి. యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు ఆ ప్లేస్లో క్రీస్తులో జీవించేవాడు ధన్యుడు, క్రీస్తులో బ్రతికేవాడు ధన్యుడు. ఆయన వాక్య గ్రంథములో ఉన్న సంగతిని నేర్చుకుని అవలంబించి ఆ వాక్యాన్ని నేర్చుకుని తన జీవితంలో తలపోసుకుని వాక్యానుసారంగా జీవించేవాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. వాడు ఎలా ఉంటాడు తెలుసా? నీటి కాలువల, చెప్పండి ఇప్పుడు, నీటి కాలువల ఎవరన్నా నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉందురు. ఇప్పుడు యోహాను సువార్తలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు. అయితే ఇప్పుడు మీరేం చెయ్యాలంటే మీరు నాలో అంటు కట్టబడి ఉండండి. అంతేనా కాదండి? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నాలో అంటు కట్టబడి ఉండండి. ఇదిగో మరలా చెప్తున్నాను, జాగ్రత్త జాగ్రత్త. నాకు వేరుగా ఉండి నథింగ్, ఏమీ జరగదు. నువ్వు నాకు దూరంగా ఉండి నువ్వు నాలో ఉంటేనే. పాపములో ఉంటే పాపము యొక్క నియమం ఏంటి? పాపములో జీవిస్తే, దేవునికి దూరంగా జీవిస్తే, దేవునికి దూరం అయిపోతే ఆ యొక్క దానికి వచ్చేటటువంటి శాసనం ఏంటంటే పాపము వలన వచ్చు జీతం మరణం. అంతే కదండి? భాగాహారం చేయాల. ఓ చెవులోనేమో పాపం, దాన్ని అంతటినీ కూడా ఈక్వేషన్ చేస్తే లెక్క కిందకు వచ్చేసరికి శాసనం ఏమొస్తుంది? 0. ఆ 0 వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? పాపము వలన వచ్చు జీతము మరణము. మరి ఆత్మ నియమం ఏంటి? ఆత్మతో మనము మమేకమవుతే, ఆత్మలో మనము జీవించగలిగితే, క్రీస్తులో ఉండగలిగితే, క్రీస్తుతో నడవగలిగితే, క్రీస్తు మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమునై ఉన్నాడు. అదే దాని యొక్క శాసనం ఏమొస్తుందంటే నిత్య జీవము. ఆమేన్. హల్లెలూయా. అందుకే చూడండి, ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో. ధర్మశాస్త్రం ఏం చేయగలిగింది? ధర్మశాస్త్రం ఏం చేయగలిగింది? ఒరే బాబు, పాపం ఇది, దుర్మార్గం ఇది, అసూయ ఇది, ఈర్ష్య ఇది, పగ ఇది, ద్వేషించేది ఇది, ఇదిగో ఆశించవద్దు అన్న సంగతి ధర్మశాస్త్రం వల్లనే తెలిసింది. ఆ ధర్మశాస్త్రములో ఉన్నది నీ పొరుగువానిది దేనిని కూడా ఆశింపవద్దు అని చెప్తూ, దేని విషయములోనైనా నువ్వు ఆశింపకూడదు అని ధర్మశాస్త్రం చెప్పింది. మోసం ఎలాంటిదో చెప్పింది, పాపం ఎలాంటిదో చెప్పింది, దుర్మార్గం ఎలాంటిదో చెప్పింది. నీలో జ్వరం ఉందో లేదో థర్మామీటర్ చెప్తేది. అలాగే ధర్మశాస్త్రం పాపము ఉందో లేదో చూపెట్టింది. ఆమేన్. అలాగని థర్మామీటర్ జ్వరాన్ని తీయగలదా? అలాగే ధర్మశాస్త్రము పాపము నుంచి విముక్తి చేయగలదా? ఎట్లా చేయగలుగుతుంది అంటే ఈ యొక్క జీవగ్రంథములో ఉన్న సంగతిని నేర్చుకుంటే, ఈ జీవగ్రంథాన్ని పఠిస్తే, ఈ జీవగ్రంథములో ఉన్న యేసయ్య వైపుకు నడిపిస్తుంది. ఆమేన్. అందుకని అంటాడు కదా, జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా చూడండి. ఏమంటాడు చూడండి, ఎట్లనగా
ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ఆమెన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అదే చేశాడు భూలోకంలో. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, తిరిగి 3 రోజుల్లో నిలబెట్టేస్తాను. వాళ్ళకి అర్థం కాలే, వాళ్ళ పిచ్చోళ్ళు. ఇదేంటి దేవాలయాన్ని పడగొడతామేంటి? వాళ్ళ ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయి? భౌతికంగానే ఉన్నాయి. ఆయన మాట్లాడింది ఎవరి గురించి? తన గురించే మాట్లాడుకున్నాడు. తన గురించే ఆయన మాట్లాడుకుని తిరిగి 3వ దినాన్ని నిలబెడతాను. చూద్దామా తర్వాత వచనంలోకి వెళ్దామా అందరూ కూడా. నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కొడుకుని పాపమనే శరీరాకారముతో భూలోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు, ఆమెన్, హల్లెలూయా, శిక్ష ఎక్కడ వేయబడుతుంది? శరీరాన్ని మాత్రమే కొట్టగలరు. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. ఆయన ఆత్మను కొట్టగలిగింది ఏదన్నా ఉందా? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చూడండి ఏమంటాడు ఇక్కడ, శరీరమును అనుసరింపక. దేన్ని అనుసరించాలి? శరీరాన్ని అనుసరిస్తే శరీరం ఎక్కడ తీసుకెళ్తుంది చెప్పండి? లోకంలోకి తీసుకెళ్తుంది. లోకంలో ఏముంది? ఏమండి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు. ఆ యొక్క శరీరాశలు, శరీర తలంపులు, శరీర కోరికలు, శరీరంతో కూడినటువంటి పాపపు ఇష్టమైనది. ఎందుకంటే శరీరం కోరుకుంటుంది. టీవీ చూద్దామా, సినిమాకి వెళ్దామా, రంగులు వేసుకుందామా, సరదాగా జల్సాగా తిరుగుదామా? శరీరం ఎప్పుడు ఏం కోరుతుంది తెలుసా? సుఖమే కోరుకుంటుంది. ఇప్పుడు శరీరము సుఖము కోరుతుంది. అయితే శరీరము వలన పాపములో పడిపోతాం. పాపము వలన వచ్చు జీతం మరణమై ఉంది. ఇప్పుడు ఈ శరీరాన్ని ఏం చేయాలి? ఇప్పుడు శరీరాన్ని జయించాలి. ఇంకా గట్టిగా చెప్పాలా, ఇంకా స్ట్రాంగ్ మాట ఏంటంటే, నేను నా శరీరమును నలగగొట్టుకొనుచున్నాను. ఆమెన్, హల్లెలూయా. ఏ రీతిగా వాక్యము చేత, ఏ రీతిగా ప్రార్థన చేత, ఏ రీతిగా దేవుని కొరకు పని చేయడానికి శరీరమును మెడలం చేయాల్సిందే. ఆమెన్. ఎప్పుడైతే దేవుని కోసం మనము మన శరీరాలు వంగగలుగుతాయో, మన శరీరం ఎప్పుడైతే దేవుని ఆధీనానికి అప్పగించేయాలి. నేను చెప్పిన మాట కాదు, నా సొంత మాట కాదు, కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నా దేవుని కొరకు పానార్పణంగా పొయ్యబడ్డాను. ఆమెన్, హల్లెలూయా. మచ్చుకు ఇంకొక ఉపమానాన్ని వదులుతాం మీకు. ఏంటంటే, యేసేపు గారు ఉన్నారు కదండి. యేసేపు గారు ఉన్నారు, మంచి యంగ్స్టార్. ఇప్పుడు పోతీఫర్ భార్య ఏం చెప్తుందామే? రా పాపము చేద్దాం. ఏమందండి? చదివారా మీరు ఎప్పుడైనా? మరి ఎందుకు మీ దగ్గర సమాధానం రావట్లేదు? పాపము చేద్దాం అంటే నేను నా దేవునికి నేను సమర్పించుకుని పవిత్రంగా జీవించాలి. అందుకే నా శరీర కోరికలను నేను దేవుని కొరకు నలగొట్టుకుని పారిపోయాడు. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. పారిపోయాడు గనుకనే దీపస్తంభం మీద పెట్టాడు దేవుడు. ఎంత అద్భుతమండి ఆ మాట. అందుకని అంటాడు చూడండి ఇక్కడ, అయితే శరీరమును అనుసరింపక
ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడాలి. పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపించాడు. ఎలా పంపించాడంటే పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష వేశాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ఏం చెయ్యాలంటే ఈ యొక్క శరీరముతో పాపాన్ని జయించి ఇదిగో ధర్మశాస్త్రము యొక్క నీతిని నెరవేర్చి మనము నిత్య జీవం వైపుకు నడవాలంటే యేసే మార్గం, సత్యం, జీవం అయ్యున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనలో ఉండగలిగితేనే ఇవన్నీ జరుగుతాయి. అంతే కదండి. అయితే చూద్దామా, 5వ వచనము నుంచి ఇంకొక పార్ట్ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు వరకు ఏంటి, మానవుడు ఎలా పాపము నుంచి విముక్తి పొందగలడో, ధర్మశాస్త్రం ఏం చేయగలిగిందో, తండ్రి ఏం చేశాడో, కుమారుడు ఏం చేశాడో, నీవు నేను ఏం చెయ్యాలో, వాక్యం వినేవారు ఏం చెయ్యాలో, ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో మారు మనసు లేకపోతే, ఇప్పటి వరకు కూడా క్రీస్తుని అంగీకరించకపోతే, ఇప్పటి వరకు కూడా క్రీస్తును ఎరగకపోతే, ఇప్పటి వరకు కూడా యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గం అని నువ్వు ఇప్పటికీ కూడా గమనించుకోకపోతే, అర్థం చేసుకోకపోతే, గుర్తెరగకపోతే నిన్ను నీవే చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకునేవారుగా మిగిలిపోతారు సమాజంలో. ఆమేన్. అందుకని అంటున్నాడు ఆయన, శరీరమును జయించి శరీరమును క్రీస్తు నిమిత్తము నలగొట్టుకోవాలి. ఎలాగంటే యేసుక్రీస్తు వారి శరీరము సాళ్ల వలె దున్నబడినది అని రాయబడింది. ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటము పెట్టబడినది. ఆయన చేతులలో మేకులతో గాయాలు, కాళ్ళలో మేకులతో గాయాలు. ఎవరి కోసం? నీ మీదకి వచ్చిన పాపము యొక్క శిక్ష, పాపము యొక్క తీర్పు, పాపము యొక్క మూల్యం యేసుక్రీస్తు వారు చెల్లించారు. అర్థమవుతుందా నా మాట? నా మాట నువ్వు ఆలోచిస్తావా? నేను చెప్పే మాట కాదు, వాక్యం అదే చెప్తుంది. నువ్వు వింటే, నువ్వు మారు మనస్సు పొందితే, రక్షణలోనికి నడిపిస్తే, యేసు ప్రభువని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే నువ్వు నిత్య జీవానికి వెళతా. అర్థం చేసుకోకుండా ఇంకా అదే జీవితముతో, ఇంకా అదే బ్రతుకుతో, ఇంకా అదే స్వభావముతో ఉంటే నిత్య నరకంలోకి వెళతావు. దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు 5వ వచనములు అంటాడు, చూద్దామా? అప్పుడు 5వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. 3 వచనాలు, అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఇందులో ఎన్ని మనసులు ఉన్నాయి? 2 మనసులు. ఒక మనసు ఏంటి? శరీరానుసారమైన మనసు. మరొక మనసు ఆత్మానుసారమైన మనసు. శరీరం ఎప్పుడూ కూడా సుఖమే కోరుతుంది. ఈ శరీరమును నలగొట్టాలి ప్రభు పని కొరకు, ప్రభు పని చేయడానికి, ప్రభువును ఘనపరచడానికి. మీకు అర్థమవుతుందా ఈ మాట? శరీరానుసారమైన మనసు
ఎప్పుడు కూడా ఏం కోరుకుతుంది అంటే ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంటికాడే కూర్చో. వేసవకాలం, ఎండాకాలం చక్కగా ఫ్యాన్ వేసుకో, కూలర్ వేసుకో, లేకపోతే ఏసీ ఆన్ చేసుకో, ఇంటికాడే కూర్చో, ఎక్కడికి వెళ్ళొద్దు. ఇప్పుడు అది ఏం కోరినట్టు? ఇప్పుడు సుఖం కోరినట్టే కాదా? ఈరోజు సుఖంగానే ఉంటుంది, ఈరోజు సుఖంగానే ఉంటుంది, ఈరోజు ఆనందంగానే ఉంటుంది. రేపటి దినాన్న అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. అది సంగతే. ఫ్యాన్ వేసుకుని ఇంటికాడ ఉండటం, ఏసీ ఆన్ చేసుకుని ఇంటికాడ ఉండటం, శరీరానికి సుఖపెడతాం, దేవుని పని చేయకుండా, దేవునికి మందిరంలో పని చేయకుండా సుఖపెడుతూ ఉంటే లాస్ట్లో పాడాల్సిన పాట ఇదే. అవునా కాదా? అయితే ఆత్మానుసారమైన మనస్సు ఏం చేస్తుంది? ఆత్మానుసారమైన మనస్సు, నేను ఎప్పుడు ప్రార్థన చెయ్యాలి, నేను తొందరగా ప్రార్థన చెయ్యాలి, నేను తొందరగా దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను తొందరగా వాక్యం చదవాలి, నేను తొందరగా పాట పాడాలి, నేను తొందరగా ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చెయ్యండి అని పాస్టర్ గారు నోట్లో నుంచి మాట రాకుండానే ప్రార్థన చెయ్యాలి. అది ఆత్మానుసారమైన మనస్సు. మీకుందా? పక్క మోకాలు చూస్తూ ఉంటాం, లేదంటే పక్క వాళ్ళని గిల్లుతూ ఉంటా, నువ్వు చెయ్యి. అది ఆత్మానుసారమైన మనసు కాదు. అది నీకు ప్రేరేపణ, నీకు నేను నోటితో ప్రేరేపణతో చెయ్యండి అన్నాను కానీ నువ్వు ప్రేరేపణతో చేస్తాలే, పక్కోడు గిల్లాడని ప్రార్థన చేస్తున్నారు. చాలా పొరపాటు అది. ఎవరిని మోసం చేయట్లేదు తెలుసా? ఎవరిని మోసం చేయట్లేదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. అది ఆత్మానుసారమైన మనసు కాదు. అది ఎప్పటికీ ఆత్మానుసారమైన మనసు కాదు. ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుంది తెలుసా? ఎప్పుడు దేవుని కోసం నేను ఈ పని చేస్తే బాగుంటుంది, దేవుని కోసం ఈ పరిచర్య చేస్తే బాగుంటుంది, నేను దేవుని కోసం అది చెయ్యాలి, నేను దేవుని స్తుతించాలి, ఇలాగ ఆరాధన చెయ్యాలి, నేను దేవునితో సహవాసం, దేవునిలో ఇంకా అంటు కట్టబడి దేవునితో ఇంకా మమేకం అవ్వాలి, దేవునితో ఇంకా జీవించాలి, ఇంకా బ్రతకాలి అన్న ఆశ. శరీరానుసారమైన మనసు కలిగిన వారు, శరీరానుసారమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు, వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు అనుకుంటారు తెలుసా? ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను, నేను అందుకోలేకపోతున్నాను, బద్ధకస్తురాలను అయిపోయాను, సోమరు అయిపోయాను, బద్ధకంగా తయారయ్యాను, నా చెయ్యి పట్టుకో. ఆయన వచ్చి ఇంకెన్నిసార్లు పట్టుకుంటాడు నీ చెయ్యి? ఇక ఎన్నిసార్లు నిన్ను కాపాడతాడు? ఈ పరిస్థితి ఇప్పటి నుంచి ఉన్నది కాదు. ఈ పరిస్థితి యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల కాలము నుంచి పడుకుంటూ వస్తున్నాడు. దీన్నే జయించాలంటున్నాడు. అందుకే మీరు ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటే, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి వారి ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. అవునా కాదా? అమ్మని చెప్పరా? ఇలాంటి వీటికి మాట రాదు. చూడండి, మరలా చదవండి, మరలా వాక్యం చదవండి. నేను వివరించేదానికన్నా 1-4 సార్లు దొరికితే నీకు క్లియర్గా బలి వెలిగిపోద్ది. చదవండి మరలా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుతారు. శరీరానుసారమైన మనసు ఎక్కడికి తీసుకెళ్తుంది? అదే ఇందాక పాడిన పాట అలాగన్నమాట. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఆత్మానుసారమైనటువంటి మనస్సు
ఈరోజు నువ్వు కష్టపడ్డావు, ఈరోజు బాధపడ్డావు, ఈరోజు శ్రమపడ్డావు, ఈరోజు దేవుని కోసం నలగొట్టబడ్డావు, ఈరోజు దేవుని కోసం అవమానపడ్డావు, ఈరోజు నిన్ను ఏళన చేశారు. ఎంతసేపు ప్రార్థనేనా, ఎంతసేపు మందిరమేనా, ఎంతసేపు వాక్యమేనా, ఇక వేరే ధ్యాస లేదా, వేరే గొడవ లేదా, నీకు పిచ్చట్టేసిందా అని. అంతే కదా. అదేం చేస్తుంది? దానివల్ల నీకు ఏ విధమైనటువంటి అవమానము కలిగినను, ఏ పరిస్థితి కలిగినను, నా యేసయ్య ఒక మంచి మాట చెప్పాడు కొండ మీద తన ప్రసంగంలో, నీతి నిమిత్తం హింసింపబడి వారందరూ ఏంటండి అది ధన్యులు. దేవుని పని చేసేటప్పుడు అవమానిస్తున్నారా? వాళ్ళ అవమానం వాళ్ళ ఎత్తి మీదకి వద్ద, తర్వాత సంగతి అది పక్కనెట్టండి. అది మనకొద్దు. మన పని ఎప్పుడు ఏమై ఉండాలంటే, ప్రభువే నా దారి. నా దారి ఏమై ఉంది? నా దారి దేవుడే నా దారి. చూడండి, మరలా చూద్దాం ఏమంటాడు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు ఆ ఇంట్లో ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని టెన్షన్లు రాని, ఎన్ని ఒత్తిడులు రాని, ఎన్ని పరిస్థితులు ఎదురవని, ఎలాంటి ఉపద్రవాలు ఎదురవని, రిలాక్స్గా ఎలా తెలుసా? ఎలాంటి రిలాక్స్ తెలుసా? ఉపమానం ఉంది, దానికి కూడా మంచి కొటేషన్ ఉంది. షడ్రకు, మేషక్కు, అబేద్నెగోలు ముగ్గురు ఉన్నారండి. ఈ ముగ్గురు ఎక్కడ పడబోతున్నారు ఇప్పుడు? టెన్షన్ ఉందా వాళ్ళకి? భయం ఏమైనా ఉందా? వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? కాలర్ ఎగరేసి, రాజా మా దేవుడు మమ్మను రక్షింపకపోయినా. అది కాదండి ఆత్మానుసారమైన మనసు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అగ్నిగంధకములోనికి ఆ పైనుండి పడేసినోళ్ళు పరిస్థితి ఏంటి? మాడి మసిబొగ్గు అయిపోరు. అంతేనా కాదా? అయితే ఆత్మానుసారమైన మనసు కలిగి నువ్వు క్రీస్తులో జీవిస్తే, శరీరానుసారమైనటువంటి మనసును డెలిట్ కొట్టేసి క్రీస్తులోనికి నువ్వు ఎంటర్ అయిపోతే, ప్రభువులోకి నువ్వు నడుస్తూ ఉంటే, ప్రభువులో నువ్వు జీవిస్తూ ఉంటే, ఆయనలో అంటుకట్టబడిపోతే, ఇక నేను నిన్ను వదిలిపెట్టను, సావైనా రేవైనా నీతోనే ఉంటాను, నీతోనే జీవిస్తాను, నీతోనే బ్రతుకుతాను. నన్ను నీళ్ళలో ముంచుతావా, పాలల్లో ముంచుతావు, నన్ను పైకన్నా లేపుతావా, కిందకన్నా దొక్క, నీ ఇష్టం. నా జీవితం నీది. నేను నీతో వడంబడిక చేసుకున్నాను. నేను సొత్తు కాదన్నావు, నీవు నా సొత్తు అన్నావు. నన్ను పిలుచుకున్నావు, చీకట్లో నుంచి నన్ను వెలుగులో తీసుకొచ్చావు, ఆశ్చర్యకరమైన వెలుగులను తీసుకొచ్చావు. నీ గుణాతిశయములను ప్రచురం చేస్తున్నాను, నేను నిన్ను ప్రకటిస్తున్నాను. నీ చిత్తం ఏమై ఉన్నదో, నీ ఉద్దేశం ఏమైనదో, నీ ఏర్పాటు ఏమైనదో, ఇదిగో నేను ఈ శరీరమును జయించి, ఈ శరీరమును నీ కొరకు నలగొట్టుకొని నేను ఆత్మలో నేను జీవిస్తున్నాను. నీ ఇష్టం. కాలు ఎగరేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను ఎవరైనా ఏళన చేస్తున్నారా? చిన్నచూపు చూస్తున్నారా? అవమానిస్తున్నారా? అవమానిస్తే పరిస్థితి ఏంటి తెలుసా? వాళ్ళకి ఇది ఏంటి తెలుసా? ఈ ముగ్గురిని పడేయడానికి వచ్చారు కదా, దున్నపోతులు లాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు అండి? వాళ్ళని పడేయడానికి అగ్నిగంధకం దగ్గరికి మంచి బలాఢ్యులు వచ్చారు. వాళ్ళు ఏమైపోయారండి? మాడిపోయారు. అయితే వారిని గురించి మనకు అవసరం లేదు. వాళ్ళని మాడగొట్టేది ఆయన చేస్తాడు, ఆయన యుద్ధం చేస్తాడు, ఆయన చూసుకుంటాడు ఆ సంగతి. అది మన పని కాదు. అసలు వీళ్ళకు కూడా తెలియదు. ఈ షడ్రకు, మేషక్కు, అబేద్నెగోలు ముగ్గురు కూడా మమ్మల్ని పడేసిన వాళ్ళు ఉన్నారో లేదో, వాళ్ళు మాడిపోయారో లేదో చూసుకోలేదు. అది వీళ్ళకి గమనించుకోవాలి, వీళ్ళు పట్టించుకోవాలి. మనం ఎందుకు పట్టించుకోవాలి? అంతే కదా, మనం పట్టించుకోవద్దు. అందుకే మన యొక్క ఆలోచన ఏమై ఉండాలి? ఎప్పుడును ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది.
7వ వచనంలోకి రండి. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. ఆయన ఏమన్నాడండి? శరీరానుసారమైన మనసు నాకు విరోధమైనది, నాకు విరోధమైంది. నేను ఊరుకోను, నేను సహించను, నేను యాక్సెప్ట్ చేయను. తర్వాత ఏమన్నాడు? ధర్మశాస్త్రానికి లోబడతాదా? ఏమండే, ధర్మశాస్త్రానికి, దేవుని వాక్యానికి లోబడతాదా? దేవుని వాక్యానికి లోబడకుండా ఏమవుతుంది తెలుసా? చూద్దాం ఒకసారి. తిమోతి పత్రికలోకి వెళదామా? తిమోతి పత్రికలోకి వెళదాం. చక్కని ఆన్సర్ గుర్తొచ్చింది ఇప్పుడు. చక్కని మాట, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దేవుడు చక్కని మాటలు బయలుపరుస్తూ ఉన్నాడు. చూద్దామా ఒకసారి. 1 తిమోతి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారే అన్నాడు ఈ మాటలు, తిమోతికి చెప్తున్నాడు. చదవండి 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు ఇదిగో శరీరానుసారమైనటువంటి జీవితము కలిగినటువంటి ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై జీవిస్తారో. చాలండి. వాళ్ళు ఏం జీవిస్తారండి? ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ మాట, విశ్వాసంలో భ్రష్టులగుతారని ఎవరు? నేను చెప్పానా? అండ్ మీరేం చెప్పారండి? ఆత్మ తేటగా చెప్తున్నాడు, క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు. రెండో మాట ఏమంటున్నాడు? వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఉంటారో. వాడి జీవితంలో ఏమండే ఓ నవ్వు ఉండదు, వాడి జీవితంలో ఒక ఎదుగు ఉండదు, ఒక ఒదుగు ఉండదు. ఎదగడం అంటే అభివృద్ధి, ఒదగడం అంటే తగ్గింపు. ఎదిగే కొలది ఏమై ఉండాలి మనం? అంతే కదండి, దేవుని వాక్యమే చెప్పింది కదా, ఎదిగే కొలది, అభివృద్ధిలోనికి వచ్చే కొలది ఒదిగిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యేసు ప్రభుల వారు చక్కని మాట ఏం చెప్పాడంటే, తనను తాను తగ్గించుకొనబడిన వాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకొనబడిన వాడు రూలే కాదండి మరి అది. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ రోమా పత్రికలో ఏం చెప్పుకొస్తున్నాడు? ఇప్పుడు శరీరానుసారమైన మనస్సు పెట్టుకుంటే, శరీరానుసారమైనటువంటి జీవితం కలిగి ఉంటే, శరీరానుసారమైనటువంటి తలంపులు కలిగి ఉంటే, శరీరముతో వచ్చేటటువంటిది ప్రయోజనం ఏంటంటే పాపం వస్తుంది. పాపం వచ్చిందంటే ఊరుకోదు. ఏం చేస్తుంది? పాపము దేన్ని పండిస్తుంది? మరణాన్ని కంటుంది. అందుకే దాన్ని విడిచిపెట్టేయండి. ఇప్పుడు మీరు ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటే, ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటే, ఈ ఆత్మ ఏం చేస్తుంది అంటే నీ ఇల్లంతటినీ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది. అక్కడ ఏమని రాసుకొచ్చాడంటే నిత్య జీవమును సమాధానమునై ఉన్నది. ఆమేన్. నీ ఇల్లు ఒక పరలోకమైపోద్ది. అవునా కాదా? కొంతమంది అంటూ ఉంటారు, నేను చాలాసార్లు విన్నానండి, అబ్బా మా ఇంటికి నేను వెళ్ళానంటే మా ఇంటి దగ్గర నుంచి నేను తొందరగా ఎప్పుడు బయట పడాలా, ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఇంట్లోనేమో భర్త పోరు, ఇంట్లోనేమో భార్య పోరు, ఇంట్లోనేమో పిల్లల పోరు, నేను భరించలేకపోతున్నా, బయటికి పోతే ప్రశాంతంగా ఉంటుంది అనేవాళ్ళు ఉన్నారు తెలుసా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటే నీ ఇల్లు అందమైన రమ్యమైన చిన్న పరలోకం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చేసరికి
ఏమనిపిస్తుంది తెలుసా, బయట ఎంత చిరాగ్గా ఉన్నా ఇంటికి వస్తే మాత్రం ఆ ప్రశాంతత వేరండి. చల్లటి గాలి, చల్లటి భార్యామణి, చల్లటి మంచినీళ్ళు ఎదురు పట్టుకొస్తుంది. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే ఆత్మానుసారమైన మనస్సు ఇంటి వాతావరణం అంతటినీ కూడా సమాధానము చేస్తుంది. ఆమెన్, హల్లెలూయా. ఇది ఎలా జరుగుతుంది? క్రీస్తులో ఉంటేనే, క్రీస్తు రక్తము చేత కడగబడితేనే. అందుకే అంటాడు కదా, చక్కని మాట రాస్తాడు. ఎక్కడ? సామెతల గ్రంథం చివరి అధ్యాయంలో రాస్తాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అరుదండి, అరుదు. ఎందుకని? అలాంటి గుణవతి అయిన భార్య దొరికితే ఇల్లంతా ఎలా ఉంటుంది తెలుసా? పీస్ఫుల్గా ఉంటుంది, పీస్ఫుల్గా. అందుకనే ఇక్కడ ఈయనేమని చెప్పుకొస్తున్నాడు పౌలు గారంటే, ఇంటితో పోల్చి, ఇంటితో ముడిపెట్టి, ఇదిగో హృదయంతో ముడిపెట్టి నీ హృదయమంతా ప్రశాంతంగా ఉంటుంది. అది అసలు సంగతే. నీ హృదయములో ఉండేటటువంటి గలిబిలి ఉండదు, నీ హృదయంలో టెన్షన్ ఉండదు, నీ హృదయంలో ఎలాంటి ఒత్తిడి ఉండకుండా ఉండాలంటే ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటే నన్నెత్తి నుంచి అరికాలు వరకు ప్రశాంతంగా ఉంటావు. ఆమెన్, హల్లెలూయా. అందుకే మనం చెయ్యాల్సిన పనేంటి? నువ్వు నేను టెన్షన్ పడము అని చెప్పకండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఏదైనా సరే దేవునికి అప్పగించి ఆయన చూసుకుంటాడు. ఇంటి యజమాని ఇంటికాడ లేడనుకోండి, ఇంటి ఆవిడ ఏం చెప్తుంది? యజమానురాలు, మా ఇంటి ఆయన లేడు, మా ఇంటి ఆయన వచ్చిన తర్వాత చెప్తానులేండి. ఇప్పుడు మన అందరం ఏం చెప్పాలి? మన ఇంటి ఆయన ఎవరండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మనందరం ఏమై ఉన్నాం? మనమందరం ఏమై ఉన్నామండి? సంఘము, వధువు సంఘమై ఉన్నాం. వధువు మనం. ఇప్పుడు మన ఇంటి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అక్కడ ఉన్నాడు. ఎందుకు వెళ్ళాడు ఆయన? చెప్పండి, చక్కగా చెప్పాలా? మనకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి. మరి ఇంటి ఆయన వెళ్ళిపోతే మనకు తోడెవరో? ఆదరణకర్త. ఆమెన్, హల్లెలూయా. అయితే మీకు అర్థం అవడం కోసం చక్కగా నేను ఇలా చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఆయన అక్కడున్నాడు, వధువు సంఘం మీరు సిద్ధపడండి, ఇదిగో తోడు పెళ్ళి కొడుకైన ఆదరణకర్త మనకు తోడుగా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు మనందరము వెళ్ళబోతున్నాం. అక్కడ స్థలం ఉంది, అక్కడ మనకంటూ ఒక ప్రాపర్టీ ఉంది. ఈ భూలోకంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ మనకు ప్రాపర్టీ ఉందండి. మనకు ఆయన సంపాదించి పెట్టాడు. ఆయన సంపాదించి పెట్టి మీరు తండ్రితో ఉండడానికి తండ్రి ప్రక్కనే కొన్ని సైట్లు ఉంచాను, ఆ సైట్లలోకి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు ఆయన. అది సంగతి. అయితే ఇంకా ఏమన్నాడు చూద్దామా? కొంచెం ముందుకు వెళదామా? 8వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. కాగా వీళ్ళు ఏం చేస్తారు? ధర్మశాస్త్రానికి లోబడతారా? వాక్యానికి లోబడతారా? అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు. లోబడరు, వాక్యాన్ని అర్థం చేసుకోరు, వాక్యాన్ని వినరు. ఎందుకంటే వారిలో ఏది నాట్యం చేస్తుంది, వారిలో ఏది డ్యాన్స్ చేస్తుందంటే శరీరానుసారమైన మనసు వారిలో భరతనాట్యం చేస్తుంది. కనుక వారు వాక్యానికి లోబడరు, వాక్యమునికి లోబడరు, ధర్మశాస్త్రానికి లోబడరు. అందుకనే అంటూ ఉన్నాడు, ఆయనే చెప్తున్నాడు, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడదు. తిమోతి పత్రికలో చదువుకున్నాం, చూసారా? అలాంటి వారు. తర్వాత ఏమంటున్నాడు చూడండి. దేవుని కాగా శరీర స్వభావము గలవారు. కుదురుతీదండి అసలు ఆ మాట అండ్ కుదురుతీదా? చెప్పండి ఒకసారి. మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు మన ఇంటి దగ్గర పని చేయకుండా పక్కింటికి వెళ్ళి పని చేశారనుకోండి, తల్లిగా తండ్రిగా నీకు ఎలా ఉంటుంది చెప్పండి? మేమైతే మా ఇంటికాడ అనుకోండి,
ఈపుర మొత్తం సిట్లు పోద్ది అనుకోండి, అది వేరే విషయం, అది వాస్తవం. ఎందుకని ఇంటికాడు ఇటున్నా సొంబు అటెట్టే వాళ్ళు కాదు. మా వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇద్దరు ఒకలే చేస్తారు పని, ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఇటున్న సొంబు అటట్టరు, కానీ ఊరంతా చదువుకు వస్తారు మొత్తం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, సంతోషపరచనేరతో దేవుని వాక్యము లోబడరు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోరు, శరీరానుసారమైన మనసును వారి జీవితంలో నుంచి దూరం జరపరు. ఎలా దేవుని సంతోషపరుస్తారు, ఎలా దేవునికి లోబడతారు? ఆయన ఇష్టపడతాడా? ఆయన ఎలాగా చూడండి ఒకసారి, అక్కడ రాయబడుతుంది ఏమనంటున్నాడు చూడండి, కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. ఒకానొక సందర్భంలో అంటాడు, నేను మీకు విరోధినై ఉంటాను. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వచ్చే ఆస్కారం లేదు. ఎందుకని? పాపం అనే అడ్డుగోడ, మాట్లాడొద్దు, పాపం అనే అడ్డుగోడ ఉన్నది. ఆ అడ్డుగోడను తొలగించాలి. తొలగించినప్పుడే నిత్య జీవంలోకి వస్తాం, క్రీస్తులోకి వస్తాం. ఆ ఆత్మానుసారమైన మనసు మనకు కలుగుతుంది. ముందుకెళ్దామా? దేవుని ఆత్మ 3 విషయాలు ఉన్నాయి ఈ ఒక్క భాగంలోనే. మొదటి భాగం ఏం చెప్తుంది? పాపము నుంచి ఎలా విముక్తి అవ్వాలి, పాపము నుంచి ఎలా బయటపడాలి. పాపము నుంచి బయటపడాలంటే శరీరానుసారమైన మనస్సును దూరం చెయ్యాలి అని రెండో భాగం. ఇప్పుడు మూడో భాగంలోకి వస్తున్నా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఇంతకు ముందు ఇంకా ముందుకు వెళితే కొన్ని వచనాల్లో ఆత్మను అర్పకుడి, ఆత్మ లేనివాడు నావాడు కాదు, అంతే కదా, ఉన్నాయి కదా వచనాలు. అలాగా అయితే ఇప్పుడు ఆత్మ లేకపోతే నా మనిషి కాదు. ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు మనం శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే ఆయనకు దగ్గరగా ఉండలేము. ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటే ఆయన ఆత్మ మనలో ఉంటుంది. ఇప్పుడు ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో ఒక మాట నన్ను ఇలా చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆయనలో అంటుకట్టబడిపోతే, ఆయనలో ఉంటే గనుక ఆయనలో ప్రవహించేటటువంటి ఆ యొక్క రక్తము మనలో కూడా ప్రవహిస్తుంది. ఆమెన్. అప్పుడైతే మనలో ప్రవహిస్తుందో మనము ఆత్మ కలిగిన వారము, ఆత్మాభిషేకము కలిగిన వారము, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము పొందబడిన వారము. ఆమెన్, హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పారండి? ఈ మాట ఎవరు చెప్పారు అంటే ఎవరు చెప్పారంటే యోహాను గారే చెప్తున్నాడు స్టేట్మెంటు. నేను ఆయన చెప్పుల వారు విప్పడానికి యోగ్యుడును కాదు, గొప్పోను కాదు. నేనైతే నీళ్లలో బాప్తీసం ఇచ్చుచున్నాను, నా వెనక వచ్చువాడు అగ్నిలో బాప్తీసం. ఆమెన్. అంతే కాదండి మరి. తర్వాత క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీర విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అయితే ఈ శరీరముతో ఉండేటటువంటి ఈ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో అది మృతమైనదే, కానీ ఆత్మకు కళంకమైన, మచ్చైన, డాగైన, ఒక్క ఇదైనా కూడా అంటుకోబడదు. అందుకనే మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. 11వ వచనంలోకి రండి.
మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ద్వారా, తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమెన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియయో నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, శరీర విషయములో మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మాత్రమే మిమ్మును జీవింపచేయాలి. అంటే శరీర విషయముల మీద, శరీరానుసారమైన మనస్సు మీద మీరు లగ్నము చెయ్యకూడదు. మీరు ఆత్మానుసారమైన మనస్సు మీద లగ్నము చేసినప్పుడు, ఆత్మానుసారమైనటువంటి ఆలోచన మీరు కలిగి ఉన్నప్పుడు, ఆ తలంపు కలిగి ఉన్నప్పుడు, ఆత్మానుసారమైన మనసు మనలను పరిశుద్ధపరచును, పవిత్రపరచును. ఆయన రక్తము, ఆయన అభిషేకము, ఆయన ఆత్మ మన మీద కుమ్మరింపబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. అందుకే శరీర కోరికలు చచ్చిపోతాయి, శరీర తలంపులు చచ్చిపోతాయి. అందుకనే ఈ పాట అందుకే పాడాం. ఏ పాట అది? శరీర క్రియలన్నీయో నాలో చచ్చిపోవాలా, నాలో బతకాల్సిందేంటి, నాలో జీవించాల్సిందేంటి, నేను నీకు ఎలా కనబడాలంటే ఆత్మక్రియలు, ఆత్మ తలంపులు, ఆత్మ ఉద్దేశాలు కలిగి ఉండాలి. అవన్నీ కలిగి ఉండాలంటే నీవు నేను వాక్యం వింటున్న వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభును ఎరిగి ఉండాలి. ఆమెన్. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభువును నువ్వు అంగీకరించి నీవు పాపివని ఒప్పుకో. నా జీవితం మృతమైనదే, నా బ్రతుకు మృతమైనదే, నా యొక్క ఆలోచన శరీరానుసారమైనటువంటి మనసు కలిగిందే. ఇప్పుడు ఆయన అభిషేకముని ఇవ్వాలంటున్నాడు. ఆయన ఆ అభిషేకము ఎలా పొందుకోవాలో దానికి ఒక్కటే ఏకైక మార్గం క్రీస్తులో ఉంటేనే సాధ్యం. ఆమెన్, హల్లెలూయా. అర్థం చేసుకుంటే వారి జీవితాలు ధన్యకరంగా, వారి కుటుంబాలు ఆత్మీయ జీవితంలో
విశ్వాస జీవితములో ఎదుగుతూ వారి పాపపు జీవితము వారి నుంచి పారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. యేసును నమ్మకపోతే మార్గం లేదు. మార్గం చూపించేవాడు ఎవడైనా ఉన్నాడా? జీవం వైపుకు నడిపించేవాడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడా? మార్గము చూపించేది నా యేసయ్య ఒక్కడే. జీవము వైపుకు నడిపించేది నా యేసయ్య ఒక్కడే. ఈ లోకములో ఎంత మందితోనైనా సరిపోచండి, ఎంత మందితోనైనా తక్కిళ్ళలో వేసి తూయండి. సొలొమోను అంటుంది కదా, నా ప్రియుడు నువ్వు ఎప్పుడైనా చూసావా? నా ప్రియుడు 10,000 మందిలో పోల్చదగిన వాడు అంటుంది. ఈ రోజు నా యేసయ్య నన్ను రక్షించిన వాడు, నా పాపాన్ని కడిగిన వాడు, నన్ను విమోచించిన వాడు. నేను ఆయనలోనికి రాగలిగాను కనుక, నేను ఆయనలో నమ్మగలిగాను కనుక, నేను ఆయనలో జీవిస్తున్నాను కనుక నాలో ఏ పాపము అంటబడలేదు. ఆమేన్. ఆయన పరిశుద్ధపరిచాడు. ఎట్టి రీతిగా పరిశుద్ధపరిచాడు మీకు అది కూడా అనుసరిస్తా. ఎట్టి రీతిగా అనగా ఆయన తన యొక్క శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆ రక్తములో నన్ను పరిశుద్ధపరిచాడు. నాకు అంటినటువంటి మాలిన్యం, నన్ను అంటిన పాపం, నన్ను అంటిన కీడు, నన్ను అంటినటువంటి మరణ శిక్షను ఆయన తన రక్తముతో కడిగివేశాడు. ఆమేన్. హల్లెలూయా. మనందరము ఈరోజు పరిశుద్ధులుగా పవిత్రమైన జీవితాలు కలిగి ప్రభు సంఘములో ఆయన బలిపీఠము దగ్గర, ఆయన ద్రాక్ష తోటలో ఒలీవ మొక్కల వలె ఆయన బలిపీఠము దగ్గర మనమందరము ఎదుగుతూ ఉన్నాం. ఇంకా ఎదగవలసిన వారు అనేక మంది ఉంటున్నారు. ప్రభువును తెలుసుకోవలసిన వారు అనేక మంది ఉంటున్నారు. నీ జీవితము నీకు గమ్యము తెలియకుండా, నీ జీవితము వలన, నీ యొక్క శరీరమును సుఖపెట్టుట వలన, నీ శరీరమును బాధ పెట్టకుండా సుఖంగా చూసుకుంటే ఆ శరీరము వలన పాపము సొరబడుతుంది. పాపము సొరబడితే మరణానికి నడిపిస్తుంది. పాపము వలన వచ్చు జీతం మరణమని వాక్యం చెప్తుంది. ఆ మరణము నుంచి తప్పించబడాలి అంటే, ఆ నిత్య నరకము నుంచి తప్పించబడాలి అంటే నీ శరీరమును ప్రభు కొరకు వినియోగించాలి. నీ శరీరమును ప్రభు కొరకు పనికొచ్చే పాత్రగా, పనిముట్టుగా ప్రభు నిమిత్తము వినియోగించేనే పని జరుగుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, నీ వందనాలు. నీ అత్యంత ప్రేమను బట్టి, నీ అత్యంత కృపను బట్టి నాయన